సమూల మార్పులు అయితే ఖచ్చితంగా కావాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థ ఏ విధంగా అన్ని వ్యవస్థలతో పాటు ఈ విద్యా వ్యవస్థను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు, ఇబ్బందులు పెట్టారనేది చర్చ. లోకేష్ గారు కూడా మాట్లాడారు నిన్న. మీ కామెంట్స్ ఏంటి సార్? ఏబిఎన్ ప్రేక్షకులకు, అదేవిధంగా పవన్ గారికి, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు సాహెబ్ గారికి, రవికిరణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్. సార్ నమస్తే. మరి ముఖ్యంగా ఇప్పుడు మనము 117 జీవో గురించి, ఏకోపాధ్యాయ పాఠశాలల గురించి, అదేవిధంగా టోఫెల్కి ఎంత బడ్జెట్ కేటాయించారు, అందులో ఉన్న రిజల్ట్ ఏంటి, వీటి గురించి మనము మేజర్గా డిస్కస్ చేసే ముందుగా నేనేమంటానంటే, విద్యా వ్యవస్థలో 2019 నుంచి 24 దాకా యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ డేటా ప్రకారం దగ్గరగా 3 లక్షల కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ ఖర్చు పెట్టారు బడ్జెట్లో అనేది వస్తూ ఉన్నది. దీనికి నేను గత ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ నేను కొన్ని ప్రశ్నలు లేవనెత్తాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకటి, భారీ బడ్జెట్ ఫలితాలు ఎక్కడ ఉన్నాయి, ఎంత బడ్జెట్ ఇచ్చారు, ఆ డబ్బులు యూటిలైజేషన్ జరిగిందా జరగలేదా, విద్యార్థులు ఇప్పుడు నారా లోకేష్ గారు అసెంబ్లీలో కూడా మాట్లాడారు, నేను కూడా చూశాను, ఫాలో అయ్యాను. విద్యార్థులు ఎందుకు ప్రభుత్వ బడులను, అంటే ప్రభుత్వ పాఠశాలను ఎందుకు వదిలి వెళ్తున్నారు? సుమారు 10 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలల వైపు ఎందుకు కన్వర్ట్ అయ్యారు? దీని గురించి కూడా ఒక చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వం చేసిన తప్పుల ఒప్పుల ఇవన్నీ మనం డిస్కషన్ లో చేసుకుంటూ వద్దాం. అదే విధంగా జియో నెంబర్ 117 ఏకోపాధ్యాయ పాఠశాల, అసలు దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, పల్లెటూరులో చిన్న గ్రామాలలో అక్కడున్న చిన్న పిల్లలు కావచ్చు, అంగన్వాడీకి అప్గ్రేడ్ అయిన తర్వాత చిన్న పాఠశాలలు ఒక 30 మందో 40 మందో 50 మందితోనో మినిమం ఆ రేషియో బేస్ చేసుకొని ఏకోపాధ్యాయ పాఠశాల గతంలో కూడా నడపడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఏకోపాధ్యాయ పాఠశాలకు ఆయనకి ఎవరు అడ్వైస్ చేశారో ఏందో తెలియదులే, కానీ ఆ పాఠశాలలన్నీ క్లోజ్ చేసి నియర్ బై 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉన్న మంచి పాఠశాలలో నేను జాయిన్ చేస్తున్నాను, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించాలి అన్న ఉద్దేశంతో పెట్టారు. కానీ పవన్ గారు, మీరు అందరూ ఇక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, అక్కడ వాకబుల్ డిస్టెన్స్ ప్రభుత్వ పాఠశాలలకి ఎటువంటి స్కూల్ బస్సులు ఉండవండి. వాళ్ళు అక్కడ నుంచి వచ్చి జాయిన్ కావడానికో లేకపోతే ఇంకో దగ్గరకు పోవడానికో ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్కూల్ బస్సులు ఉండవు. కాబట్టి అక్కడ ఉన్న తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు ఎవరు పంపిస్తారండి? కూలి పని చేసుకునే వాళ్ళు, చిన్న కొట్లు ఉన్న వాళ్ళు, ఆ ఫీజులు కట్టలేని వాళ్ళు మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారు. అక్కడ బస్సులు ఉండవు, బస్ ఫెసిలిటీస్ ఉండవు. వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఎందుకు మానేశారు? ఆ తల్లిదండ్రులు కూలి పనికి పోతే మాత్రమే, లేకపోతే ఇంకొక పనికి పోతే మాత్రమే వాళ్ళు పొట్టకూటి కోసం కానీ ఇంకో దాని కోసం కానీ జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఈ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు? పనికి పంపించి ఆ నియర్ బై ఉన్న వాకబుల్ డిస్టెన్స్ లోనో ఆ అవ్వకో ఆ నాయనమ్మకో లేకపోతే ఆ తాతకో అక్కడ ఉన్న వాళ్ళకి అప్పచెప్పేసి ఆ పాఠశాలలో జాయిన్ చేసి ఒక మంచి విద్యా బుద్ధులు నేర్పించడానికి ఉన్న అవకాశాలను పని చేసుకొని వచ్చి 5 6 వచ్చి మళ్ళీ ఆ పాఠశాలలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉన్నది. కానీ ఎందుకు మూసేశారు? ఆయన ఒక థాట్ ఏంటి? విద్యా బుద్ధులు, దాంతో పాటు మధ్యాహ్నం కడుపు నిండా భోజనం చేస్తారు పిల్లలను ఆలోచన కూడా చాలా మందిలో ఉంటది. దాన్ని కూడా నిర్వీర్యం చేశారు. అవునండి, అవి కూడా నిర్వీర్యమేని. దాంతో పాటుగా పవన్ గారు, మీరందరూ ఇక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న పెద్దలు సాహెబ్ గారు కానీ రవికిరణ్ గారు కానీ దీని గురించి క్షుణ్ణంగా ఒక చర్చ జరగాలి. గత ప్రభుత్వంలో బైజూస్ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి దగ్గరగా 600 నుంచి 700 కోట్లు బడ్జెట్ కేటాయించారు. 600 నుంచి 700 కోట్ల రూపాయలు బడ్జెట్, యాజ్ ఫర్ ఇన్ఫర్మేషన్, గూగుల్ ఇన్ఫర్మేషన్ అండి, నేను నా నోటితో చెప్పేది కాదు. సో ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి? మీకు గుర్తే ఉంటుంది సార్, ఈ బైజూస్ అనేది దాన్ని బ్యాన్ చేశారు అక్కడ. ఎస్, పర్ఫెక్ట్ అండి. మీరు పవన్ గారు, నేనేమంటున్నానంటే, ఈ డబ్బులు అప్పుడు గతంలో కూడా పెద్ద కాలమ్స్ ఏబిఎన్ లో కానీ ఈనాడులో కానీ రకరకాల పేపర్లో కూడా పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయండి. 300 కోట్ల రూపాయలు పేరుకేమో బైజూస్ ఉన్నది. ఈ ఇంటర్నల్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారి తనయుడు ఎవరైతే ఉన్నారని పేరు కూడా నాకు భార్గవ్ రెడ్డి, సజ్జల భార్గవ్,
భార్గవు వీళ్ళందరూ కూడా బైజూస్ కంపెనీని భయభ్రాంతులను చేసి 300 కోట్ల రూపాయలు పైచిలుకు డబ్బుల్ని ఎందుకు విత్డ్రా చేశారు బైజూస్ కంపెనీతో? ఆ 300 కోట్ల రూపాయలు యూటిలైజేషన్ ఏమన్నా జరిగినదా? జరిగితే మీరు ఒకసారి పవన్ గారు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మా మిత్రుడు ఒక చిన్న కంపెనీ ఒకటి ఉందండి, ఎడ్యుఫీజ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒకటి ఉంది. వాళ్ళు ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని దగ్గర దగ్గరగా 1200-1300 స్కూల్స్ ని సర్వే చేశారు వీళ్ళు, ఈ ఎడ్యుఫీజ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు. ఎందుకు సర్వే చేశారు? అక్కడే పోతేనేమో పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉన్నాయి. మేము టీచర్స్ తో కూడా డిస్కస్, నన్ను కూడా మా ఏరియాకి వచ్చినప్పుడు నన్ను కూడా రాన్న ఒకసారి చూద్దామంటే నేను కూడా నా కారు వేసుకుని ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి ఏంటి అని మనం ఒకసారి పునఃపరిశీలించినట్లయితే అక్కడేమో పెద్ద పెద్ద డిజిటల్ బోర్డులు ఉన్నాయి. కంటెంట్ కోసం 2019 నుంచి 24 దాకా ఏమో 700 కోట్ల రూపాయల కంటెంట్ కోసం ఖర్చు పెట్టా అంటున్నారు. ఆ టీచర్స్ తో మేము ఇంటరాక్ట్ అయ్యాం. ఏమండి మీరు అసలు ఏం చూపిస్తున్నారు? ఈ టీవీ ఉన్నది, అసలు ఏంటి దీని పరిస్థితి అని అడిగితే, సార్ మాకేమో ఇక్కడేమో టీవీలు ఉన్నాయి, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండదు. ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకుండా మేము టీవీ ఎలా యాక్ట్ చేయగలుగుతాం? స్మార్ట్ టీవీస్ లేకపోతే ఇవన్నీ కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? పవన్ గారు, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలా వద్దా? ఇంటర్నెట్ ఫెసిలిటీ కోసం దగ్గరగా ఈ 300-400 కోట్లు ఎంత ఖర్చు చేశారు, ఎంత యూటిలైజేషన్ అయింది? దీన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఫోన్ లో ఉన్న యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి ఆ టీవీలో ఏదో బొమ్మలో అవి ఏవో చూపిస్తున్నారు.